అయ్యా త్యాగయ్య, నీ బిడ్డలం ఎలా అయిపోయావో చూడయ్యా. వారం రోజుల నుండి పప్పు నీళ్లతో కడుపు నింపుకుంటున్నావు. మాలాంటి సంగీత విద్వాంసులు ఇలా ఆకలితో చావడం నీకు ఇష్టమేనా తండ్రి? నిన్నంత తొందరగా చావనిస్తానా? సంగీతంతో ఆకలి చంపుకునే అమోఘమైన ప్లాన్ చెప్తాను, కూర్చో. అబ్బా, ఏమిటో త్వరగా చెప్పు బాల సరస్వతి. కళ్ళు మూసుకుని ఊపిరి బిగబట్టి ఒళ్ళు మరిచిపోయి నేను ఈ హార్మోని ఆపకుండా వాయిస్తాను. కళ్ళు పళ్ళు గట్టిగా బిగించి నువ్వు ఆ తబలా గబగబా దబదబా వాయించు. ఆ మైకంలో మమైకంలో సంగీత సాగరంలో ఈ ప్రపంచాన్ని మరిచిపోయి మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. చిన్న సరస్వతి వాయించు. 2, 3, 4, 5, 6. అయ్యో, టేపు చిక్కుపడిపోయింది. ఇప్పుడు ఎలాగే? ఎవరో ముష్టి వాళ్ళు ప్లాట్ఫామ్ మీద మ్యూజిక్ వాయిస్తున్నారే. ఆ మ్యూజికే పాట పాడుకుందాం పదవే. సరే పద. ఆఖరికి సరస్వతి రోడ్డు మీద పడిందన్నమాట. చిల్లరా బాల సరస్వతి, చిల్లరా. చిల్లలు మల్లరగా ఎంత చిల్లరేస్తారో చూడు. చేసి ముష్టి వాళ్ళు అనుకుని పిచ్చ వేశారు. ఈ డబ్బు అవతల మరి నిజమైన పిచ్చగాళ్ళు తీసుకెళ్తారు. ముష్టి అని ఎందుకు అనుకోవాలి? త్యాగరాజ స్వామి వారి అనుగ్రహం వృష్టి అనుకోవచ్చు కదా. అందుకే చిల్లరవాన కురిసింది. ఈ చిల్లరతోటి ఎక్కువ చట్నీ వేయించుకొని రెండు ఇడ్లీ తిందాం, మిగతా చిల్లర యావత్తు దాచుకుందాం. వస్తుంది, వస్తున్నా ఉండు, వస్తున్నా. దక్షిణ భారత తూర్పుగూడ కర్ణాటక సంగీత సామ్రాజ్ దీక్షితుల వారు వచ్చారు. రండి బాబు రండి. మా కంపెనీలో మీ కాలు పెట్టడం మా అదృష్టం. ఏం మీ కంపెనీలో కాలు పెట్టడం ఏమిటి? నన్ను పిలిచింది సంగీత పోటీలు కాదా? దానికోసమేనండి రైలు స్టేషన్కి వచ్చి మిమ్మల్ని తోలుకొద్దాం అనుకున్నాను. నన్నేం దున్నపోతనుకున్నావా తోలుకు రావడానికి? భాషా దోషం. మీరేం షేక్ అవుతండి. షేక్ దక్షిణ భారతంలో సింహాన్ లాంటి విద్వాంసులను చూసే నేను షేక్ అవ్వలేదు. నిన్ను చూసి షేక్ అవుతానా? అవును, కర్ణాటక బయటి హళ్ళి నుండి విద్వాన్ కన్నడ కరియప్ప వచ్చాడా? కేరళ నుండి దండగడియం నరసింహనంబూతిరి, ఒడిశా నుండి ఆనంద బ్రహ్మబావదర్ ఈ పోటీలో దిగుతున్నారా? అందరూ వచ్చారండి. ముందు లోపల పదండి. ఇలా నిలబెట్టి మాట్లాడటం భావ్యం కాదు. లోపల పడుకోబెట్టి మాట్లాడతావా? చూసావా చిన్న సరస్వతి, వేషం భాష హంగు ఆర్భాటం ఉంటే ఈ లోకం ఎద్దును కూడా గౌరవిస్తుంది. అంతే, మనలాంటి మామూలు మనుషుల్ని కుక్కల కంటే హీనంగా చూస్తుంది బాబు ఈ లోకం. హీనంగా చూస్తే ఘోరంగా వాళ్లే దెబ్బతింటారు. మన ట్రాక్ సపరేట్. నాకు చిన్న ఐడియా వచ్చింది. మనం కూడా వాళ్ళలాగే వేషం భాష అన్ని ముడదాం. పద పద. ఏమలా చూస్తున్నారు? మా శ్రీవారినే గుర్తుపట్టలేదా? శ్రీవారా? వారెవరు? వారెవరా? తిరుపతి పాకాల కాళహస్తి, పుచ్చిత్తూరు రేణుగుంట, అమృత కంట గోల్కొండ దీక్షితులు గారినే గుర్తుపట్టలేదురా సుంఠ? గోల్కొండ దీక్షితులా? మమ్మల్ని గుర్తుపట్టలేదా? మా గళం విప్పితే ఆంధ్రదేశంలో కలకలం బయలుదేరుతుంది. మేము నీ రాగం తీస్తే నీ కూష్మాండం బద్దలవుతుంది. ఈ జగమరిగిరి జగద్గాయకుడు నేను గుర్తుపట్టలేదా? అల్పాయుషు ముక్కపోగా మమ్మల్ని ఎప్పుడు చూడలేదే. అసందర్భ ప్రేలాపన. ఆహ్వానము పంపి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని అవమానిస్తావురా? హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రక్ సపరేట్. ఎక్కడ ఆ గుడ్ల గూబ మీ ఓనరు, ఎక్కడ మధ్యల, ఎక్కడ తబల, ఎక్కడ నీచుడు. ఎక్కడో సాబ్, మొన్న ఆఫీస్కి వచ్చి గొడవ చేశారే వాళ్ళలాగా ఉన్నారు. ఈ కోత ఆ కోతే. అయ్యో చిన్న సరస్వతి, ఈ అవసరంతో బయటికి ఎలా వెళ్ళేది? రండమ్మా రండి. మొట్టమొదటిసారిగా కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నారు. కుడికాయలు పెట్టి రండమ్మా. నీలా, ఇతను నా ఫ్రెండ్ సత్యం. నేను హార్మోని అయితే ఇతను తబలా. ఏం తబలో ఏంటోనమ్మా. ఈయన మీ గురించి తలుచుకొని రోజంటూ లేదు.
మీరు వస్తున్నారని తెలిసి ఈ డోలంతా సారీ ఈ హాలంతా ఎలా దేవుళ్ళతో అలంకరించారో చూడండి. మిమ్మల్ని సెంటిమెంట్ తో పడేయాలని, అమ్మో, మీ సెంటిమెంట్ నిలబెట్టాలని. నీల అటు చూడు, శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. ఆహా, ఆయన దర్జానే వేరు. సింగిల్ ఫోర్స్ డబుల్ ఫ్యామిలీ. లెఫ్ట్ అలివేల మంగ, రైట్ పద్మావతి, ఇద్దరు భార్యలు. ఏమండి చెప్పడం మర్చిపోయాను, మన ఇద్దరం మళ్ళీ కలుసుకుంటే తిరుపతికి వస్తామని మొక్కుకున్నాను. తప్పకుండా. నీల అటు చూడు, దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వేణుగోపాల స్వామి. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇటు ప్రక్కన రుక్మిణీదేవి, అటు ప్రక్కన సత్యభావం. వాహనము ఆవు. షో, ఆవు అనకూడదు, గోవు అనాలి. చంపలేసుకోండి. ఏమండి ఆయన లీలలే లీలలో. అవునవును, ఆయన లీలలే లీలలు. ఇదిగో అటు చూడు, హరహరమదేవ శంభో శంకర పరమేశ్వరుడు. ఈయనకు ఇద్దరు భార్యలు. ఎంతో అన్యూన్యంగా ఉంటారు, కలిసి మెల్లిసి. నెత్తిన గంగ, పక్కన పార్వతీ, వెనక ఎద్దు. ఎద్దు అనకూడదు, నంది అనాలి. ఓహో, నంది ఎద్దులాగుంటాను, చంపలేసుకుంటానమ్మా. ఏమండి ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయిస్తే అన్ని అరిష్టాలు పోతాయట. తప్పకుండా చేద్దాం. ఆయనతో పాటు ఆయన ఇద్దరు భార్యలు కూడా చేద్దాం. ఇటు చూడు, హరోహర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. వీరికి ఇద్దరు భార్యలు, వల్లి దేవసేన. వాహనము నెమలి లేదా మయూరము. చూడండి సత్యం గారు, అమ్మా, ఈ దేవుళ్ళ పటాలన్నీ తెచ్చింది మీరేనా? అవునమ్మా, స్వయంగా నేనే తెచ్చాను. చూడండి, ఈ ఇద్దరు భార్యల దేవుళ్ళ పటాలు చూస్తుంటే నాకెంతో భయంగా ఉందండి. ఇలాంటి పటాలు ఇంట్లో ఉంటే మా కాళ్ళ మనసులు మారిపోతాయండి. అందుకని ఈ పటాలన్నీ కట్టగట్టి మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఒక్క శ్రీరాములు వారి పటం మాత్రం నాకు తెచ్చిపెట్టండి. ఎందుకంటే నా భర్త శ్రీరామచంద్రుడు కాబట్టి. భాస్కర, తను షాకు తినకూడదని ప్రయత్నిస్తే మనకే షాక్ ఇచ్చి వెళ్ళింది. తపల్లా ఇంకా ఎన్ని షాకులు ఇస్తుందో ఏమో. ఎక్కడికే హడావుడిగా వెళ్తున్నావు? అర్జెంట్ గా గోపాల్తో మాట్లాడాలి. ఇదిగో చాలా కాలం తర్వాత దంపతులతో హాయిగా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో నువ్వెందుకయ్యా? రా, ఓ ఆట ఆడుకుందాం. రా, కూర్చో. ఇదిగో ఇది నా సైన్యం, అది నీ సైన్యం. ఎత్తై. ఇదేమిటయ్యా? మీరే కదండి ఎత్తేయమన్నారు. ఎత్తేయమంటే ఎత్తేటే కదయ్యా, ఒక ఎత్తు వెయ్యి అన్నాను. నేను ఈ ఆట ఆడలేనండి. ఎందుకది? నా పరిస్థితి అలాంటిది, ఏం చేయమంటారు? అరే సత్యం, ఎంతసేపు వచ్చి? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడారా? ఆ? ఏమిటో ఎప్పుడు అర్జెంట్లో ఆఫీసులు గొడవలను. నీలాంబర్ నీతో కలిసి వెంకటేశ్వర గుడిలో అర్చన చేయించాలంట. నీకోసం ఆఫీస్కు బయలుదేరితే నువ్వు గుళ్ళోనే ఉండు తల్లి, ఆయన ఎక్కడున్నాడో కనుక్కు నేనే పంపిస్తానని చెప్పా. నువ్వు తొందరగా బయలుదేరు. ఓ పని చెయ్యి, మోహన్ నన్ను గురించి అడిగితే సెకండ్ యూనిట్ పని మీద వెళ్ళాలని చెప్పు. నేను ఏదో రకంగా మేనేజ్ చేస్తాను. ఓకే. మీరా డౌట్. నా పరిస్థితి అదేలేండి. సత్యం వారేది? వారు సెకండ్ యూనిట్ పని మీద అర్జెంట్ గా బయటికి వెళ్ళారు. సరే పద వెళ్దాం. ఎక్కడికి? ఇంకెక్కడికి? వెంకటేశ్వర స్వామి గుడి. నాన్నగారు ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా. నాన్నగారు ఆరోగ్యం బాగుంటే, నా భర్త క్షేమంగా ఉంటే వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చన చేస్తానని మొక్కుకున్నాను. భర్త క్షేమం సుఖం ఇదంతా నీ పిచ్చి తల్లి. నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినంత మాత్రాన నీ భర్త ఆరోగ్యంగా ఉంటాడా? అయినా ఈ విషయం తెలుసమ్మా నీకు? వెంకటేశ్వర స్వామి గుడిలో కుక్క దూరిందంట. కుంభాభిషేకం చేసే వరకు గుడి తెరవరంట. ఒట్టు. నోర్మయ్యా, బోగస్ నటు అనుకున్నాం. ప్రొద్దున్నే నా స్నేహితుడు ఒకటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించి ప్రసాదం కూడా తీసుకొచ్చాడు. అలాగా? మరి నా స్నేహితుడు దరిద్రుడు అలా చెప్పి తెచ్చాడండి. ఎందుకు చెప్పాడు? అయితే ఓ పని చేద్దామమ్మా, ఇవాళ గురువారం కదా, సత్యసాయి బాబా గుడికి వెళ్దామా? కాదు, వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళాలి. వెంకటేశ్వర గుడికే వెళ్ళాలా? వెంకటేశ్వర గుడికే రండమ్మా. చేయండి. వెంకటేశ్వర గోవిందా. నీలా భగభగమంటే ఈ అగ్నిహోత్రుడు ఏంటి, పట్టుబట్టలేంటి, ఈ కుంకుముళ్ళేంటి? మీరు ఊరుకోండి. ఇలా కొంగుముళ్ళు వేసుకుని 7 ప్రదక్షిణలు చేస్తే వివాహ బంధం బిగుసుకుంటుందని అర్చకుడు చెప్పాడు. దక్షిణ 116 రూపాయలు అడిగాడు. 58 రూపాయలకి బేరం ఆడి నేనే ఒప్పించాను. ఈ సలహా ఇచ్చింది నువ్వేనా అర్చక? అవును బాబు, మీరిద్దరూ అగ్నికి నమస్కారం చేసి వేలు వేలు పట్టుకుని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ ఇచ్చే దక్షిణ ఏదో ఇచ్చుకోండి. ఇలా ఎంతమంది దంపతులు తిన్నావయ్యా బాబు? గోవిందా గోవిందా గోవిందా. సత్యం, యస్య స్మృత్యాచ నామోక్త్వా తపో యజ్ఞ క్రియాదిషు. ఎందుకు పరిగెడుతున్నావు? నేను లోపలికి వెళ్ళి ఏర్పాటు చేయాలమ్మా. ఏం అక్కర్లేదు, కలిసి వెళ్దాం. కలిసే వెళ్దామా? గోవిందా. ఓం కిం నో మిత్ర సంవరుణః కిం నో భక్తవర్యమా కిం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే. గోవిందా గోపాల పారిపో పారిపో. పారిపోమంటున్నావు ఏంటి? భక్తి ఎక్కువైనప్పుడు మాటలు త్వరపడతాయమ్మా. తుష్యం తుష్యంచ తుష్యంచ యజ్ఞం విజ్ఞంచ యజ్ఞంచ విధ్వం విధ్వంచ విధ్వంచ యజ్ఞం యజ్ఞంచ ఏమిటండి? చెప్పుకోలేని సమస్య, దాచుకోలేని సమస్య. ఏమిటో నాతో చెప్పండి.
అయ్యో, చెప్పండి. పోదాంరా. అయ్యో, నేనెందుకండి, మీరు వెళ్ళండి. అలాగే నువ్వు ఇక్కడే ఉండు. ఓ, ఏమండి, వచ్చేటప్పుడు కాళ్ళు కడకరండి. అమ్మా గోవిందా, అమ్మా మీరు ఇక్కడే కూర్చోండి తల్లి, నేను వెళ్ళి అర్చన టికెట్ కొనుక్కొస్తా. రేయ్, నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? మోహన్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో నేనే కాదు, ఆ వెంకటేశ్వర దిగు చాగమని ఆగట్లేదు, నువ్వు ముందు పారిపో. అయితే నువ్వు మోహన్తో టైం వేస్ట్ చేస్తున్నాడు. నేను నీళ్ళని తీసుకుని పారిపోతాను. ఓ గోవిందా, గోవిందా, నారాయణ, పద్మనాభ, జగదేన, వైకుంఠవాస, కొన్నానమ్మా, కొన్నాను. అన్నీ రెడీ. అన్నీ మొత్తం సిద్ధంగా ఉన్నాయమ్మా, అన్నీ రెడీ అమ్మా. గోవింద, షిరిడి సాయినాథా, 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 హరహరమదేవ, శంభో శంకర, శంభో శంకర, మురుగా, వేల్ వేల్ మురుగా. అయ్యో, ఆయన ఎవరో పాపం భక్తి ఎక్కువ చిందులు తొక్కుతున్నాడు. గోచి ఊడిపోయింది. హరహరమదేవ, హరహరమదేవ. బాబు భక్తవత్తరా, గోచి సరి చేసుకోండి అయ్యో, నాయనా. గోచి గోచి, షిరిడి సాయినాథా కాపాడు స్వామి. పద. నేల నేల, తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బెటర్గా ఉంటుంది. అదేమిటండి? కడుపులో గుడుగుడు ఉంటుంది. పద. అయ్యా నా దక్షిణ ఇదిగోరా నీ దక్షిణ అర్చక, ఇదిగో ఇదిగో, పద తొందరగా గుడుగుడు ఉంటుంది. అయ్యో అబ్బబ్బబ్బా, వస్తున్నాను కదండి. ఎక్కు. అయ్యయ్యయ్యో, తొందరగా. అబ్బా ఏమండి? సత్యం, సత్యం, ఆగు. అమ్మా ఆయన వచ్చినట్టున్నారు. ఆయన ఆయన రావడం ఏంటమ్మా, ఆయన ఆఫీస్ లో ఫైల్స్ అన్ని నెత్తి మీద వేసుకొని తలమునకలు అవుతున్నారు. లేదు సత్యం, ఆయన వచ్చారు. మీరు పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీరు పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్ళారంటే మాత్రం ఆయన ఆయన కాదు. లేదు సత్యం, ఆయనే. ఆయన ఎవరో ఒక అమ్మాయితో కాయకి వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూశాను. ఆ కళ్ళారా చూసారా, కళ్ళారా చూసారా? ఓ అయ్యో, కళ్ళారా చూసారా, కళ్ళారా చూసారా? అయ్యో ఏ సత్యం? కళ్ళారా చూసారా? అయ్యో అయ్యో. ఆ? ఆయన మీ ఆయన కాదు, అచ్చు గుద్దినట్టు మీ ఆయనలా ఉండే ఇంకో ఆయన. ఏమిటి, మా ఆయనలాగా ఇంకో ఆయన? అవునమ్మా, నేను మీలాగా పొరపాటు పడ్డాను. పొరపాటేం కాదు, నేను సరిగ్గానే చూశాను. ఆయన మా ఆయనే. ఓ, కాదు తల్లి, మీ ఆయనలాగా ఉండే వాళ్ళందరూ మీ ఆయనలేనా? ఆయన్ని లోగడా నేను ఎన్నోసార్లు చూశాను. ఇందాక టికెట్లు కొనడానికి లైన్ లో నిలబడి మీ ఆయనే అనుకుని నడ్డి మీద చెయ్యేస్తే జేబులో చేయి పెడతామని ఫట్ మరి కొట్టాడు. ఆయన పేరు కృష్ణ టట. అయితే ఆయన ఆయన కాదా? ఆయన ఆయనే, కానీ మీ ఆయన కాదు. నా మాట విద్దల్లి, లోపల గుడి, అర్చన, పూజ, దేవుడు. పదన్నమ్మా, కక్కపిక్క చక్కపుక్క. స్వామి శరణమయ్యప్ప. ఏంటి రెండుకి తెచ్చారు? అష్టోత్తరమా సహస్రనామా? దేనికి ఎంత టైం పడుతుంది బాబు? అష్టోత్తరానికి అరగంట, సహస్రనామానికి గంట పడుతుందండి. అష్టోత్తరం సహస్రనామం రెండు కలిపి చేసేసేయండి. గంటన్నర 2 గంటలైనా పర్వాలేదు. మీరు భర్త గారు మాత్రం క్షేమంగా ఉండాలి. అలాగే. పూజారి గారు, గుళ్ళో కుక్క దూరిందన్నారు. ఎవరా చెప్పిన కుక్క? కుక్కలు కూడా ఇప్పుడు ఎందుకండి? కానివ్వండి బాబు. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. సత్యం, ఏమైనా సరే నేను ఆఫీస్కి వెళ్ళి ఆయన ఒకసారి చూసి ఇంటికి వెళ్తాను. ఆఫీస్కి వెళ్తారా? పోనీ. ఆఫీస్కి ఎందుకమ్మా? అయ్యో, ఆఫీస్. ఏమిటండి, గంట నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైపోయారు? ఏం చేయమంటావు మోహన? సెకండ్ యూనిట్ గొడవల్లో పడి తలవాచిపోతుందనుకో. పాపం, సెకండ్ యూనిట్ గురించి మీరు ఇలా కింద మీద పడటం నాకు చాలా బాధగా ఉందండి. పని నాక కింద పడాలి, పైన పడాలి. పైన ఒకరి కింద పడటం ఖాయం. దేనికైనా మనం బాధపడకూడదు మోహన. ఏమండి, నీలక్క వాళ్ళ ఆయనతో కలిసి మన ఇంటికి భోజనానికి వస్తోంది. ఎన్ని పనులున్నా 12 గంటలకల్లా ఇంటికి వచ్చేసేయండి. ఎలా రమ్మంటావు మోహన? కావాలంటే వాళ్ళిద్దరిని వచ్చి తిని వెళ్ళమను. నేను నా సెకండ్ యూనిట్ గొడవలు. అవన్నీ నాకు చెప్పకండి. నీలక మొగుడిని నేను చూశాను. మిమ్మల్ని చూడాలని నీలక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అనుకోండి. ఆవిడ సంగతి ఏమో గాని నేను మాత్రం ఇక్కడ ఉక్కిరి బిక్కిరి కిక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఎలా వస్తారో నాకు తెలీదు. మీరు వస్తారు, వస్తున్నారు, వచ్చేస్తున్నారు, అంతే. ఎక్కడ ఉదయించావురా భాస్కరా? రే, నువ్వేమో డ్యూయల్ రోల్ కథలు కూర్చున్నావు, వాళ్ళేమో డ్యూయల్ రోల్ చూడాలనుకుంటున్నారు. ఏదోలా వెళ్ళి మేనేజ్ చేయ గురు. ఎలాగో ఒకలాగా మేనేజ్ చేస్తాను గాని నువ్వు మాత్రం రోడ్డు పక్కగా చెత్త కుండీ పక్కన నా కారు పెట్టుకుని నా 2వ గెటప్ డ్రెస్ రెడీ చేసి ఉంచు. నేను అక్కడికి వచ్చి వేసుకుంటాను. ఓకే. స్వామి శరణమయ్యప్ప.